Hello everyone, I'm Dr. Nazim, consultant orthopedic surgeon at Medisar Hospital, Sammipet. సో ఇవాళ మనం ప్లాంటర్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఇందాక వీడియోలో మనం ప్లాంటర్ ఫెసిలిటీస్ ఎవరికి వస్తుందో, ఏ పాపులేషన్లో కామన్, హోమ్ రెమెడీస్ ఏంటి ఇవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసింది ప్లాంటర్ ఫెసిలిటీస్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ యూజ్ సిండ్రోమ్. సో మనం మన యూజ్ని అండ్ మన ప్లాంటర్ ఫేషియా స్ట్రెంగ్త్ని బ్యాలెన్స్ చేసుకోవడమే అల్టిమేట్ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకవేళ మనం ఓవర్ యూజ్ చేస్తున్నాం, లేదంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నాం, మన ప్లాంటర్ ఫేషియాని ఓవర్ స్ట్రెస్ చేస్తున్నాం. సో మన ఏదైతే వర్క్ ఉందో, లేదంటే మన బాడీ వెయిట్ ఉందో, ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ప్లాంటర్ ఫేషియా స్ట్రెంగ్త్ మనకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ దాని స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. సో అది ఎలా చేయాలి? సో స్ట్రెంగ్త్ పెంచడం అనేది మనకు ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, మనకు హీల్ రేజెస్, స్క్వాటింగ్, సింగిల్ లెగ్ స్క్వాటింగ్, స్ప్లిట్ స్క్వాట్స్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే మనకు ప్లాంటర్ ఫేషియా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నెక్స్ట్ మన దాని మీద లోడ్ ఎట్లా తక్కువ పడాలి? సో దానికి వచ్చేసి మనకు హీల్ కప్స్, సిలికాన్ ఇన్సోల్స్ ఇవి మనకు ఆన్లైన్లో దొరికేస్తాయి. ఇంకా కస్టమైజ్డ్ షూ వేర్ అంటే మన పర్సనల్ ఫుట్ మెజర్మెంట్స్ తీసుకొని ఏ పాయింట్స్ దగ్గర ఒత్తిడి ఎక్కువ పడుతుందో దాన్ని కంప్యూటర్లో తీసుకొని మ్యాపింగ్ చేసి మనకు సూట్ అయ్యే ఫుట్వేర్ ఒకటి డిజైన్ చేసి ఇస్తారు. దీన్ని కస్టమైజ్డ్ షూ వేర్ అంటారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనం ప్రొలాంగ్డ్ స్టాండింగ్, మనం బేర్ ఫుట్ వర్క్ చేయడం, ఇంటికి కూడా సాఫ్ట్ చెప్పులు అలవాటు చేయడము, ఇవన్నీ మనం చేయొచ్చు. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.